శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభారతం చెప్పుకున్నాం మనం. విరాట్ పర్వంలో ప్రథమాశ్వాసంలో 222వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 223 నుండి కొనసాగిద్దాం. వలసిన ఏలుమేను బలవంతుడా, గారెను బోతుదంతి పెబ్బులి మృగనాథునిన్ తొడరి పోరుదు సురత ఉల్లసిల్లగా దళమునులావు విద్యమయి దర్పము పేర్చి పెనంగు జట్టి మల్లుల విరుతున్ వడిన్ గడియలో నన చూట్కి వేట్కసేయుదును. భీమసేనుడు చెప్తున్నాడు, రాజా, అడవి దున్నలతోటి పోరాడగలను, ఏనుగులతోటి కూడా పోరాడగలను, పెద్ద పులులతోటి కూడా, సింహాలతోటి కూడా నేను పోరాడగలే బలం నా దగ్గర ఉందయ్యా. అంతేకాదు బాగా ఖండ కావరం పెరిగిన మల్లులతోటి కూడా యుద్ధం చేస్తా నేను. ఆ విధంగా చేసి నీకు ఆనందాన్ని కలిగిస్తాను. నీకు ఇష్టమైతే నీ కొలువులో ఉంచుకో నన్ను అని అడిగాడు భీమసేనుడు. కొలువు కొనవల్ల కుండుట కలిగిన పొమ్మనుట అంతకంటేను మేలే వలసిన కడకేగెత నీ తల పెయ్యది అన తిమ్ము ధరణి నాదా. భీముడు అనిపించుకున్నాడు మొత్తానికి. ఇంకా ఏం మాట్లాడటలేదు కదా ఆయన. విరాట్ రాజు కోపం వచ్చేసింది కాస్త. నీకు కనుక ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతా. నా ఇష్టం వచ్చిన తోటికి నేను వెళ్తా, నీ ఉద్దేశం ఏమిటో చెప్పోయా అన్నాడు. అని విని భూనాథుడు సా అనునయంగా ఇలా అన్నాడు, ఈ మహనీయ రూపమును ఏ తెర కనుకొని వేడుక నీకు యోగ్యమ్మకు భంగి చెప్పితిమి కాని నరోత్తమ వండు కాదు. అంటే నీ బలం చూసి నీ రూపాతిశయాన్ని చేసి అలా చెప్పాను. ఎలా చెప్పాడు ఈయన? వేరే ఉద్యోగం ఇస్తానన్నాడు కదా. ఏనుగుల్ని దాని రక్షణకే అదేనా? అదే అనుకుంటాను, గుర్తులేదు. కాదు, నేను వంట చేసి పెడతాను అంటే ఆయన కాదు నా గజ సముదాయాన్ని, ఏనుగుల్ని సంరక్షించు, బలవంతుడివి కదా, బాగా బలంగా ఉన్నావు కదా అంటే దానికి కోపం వచ్చిందనురా. చెప్పు నేను చేస్తే ఈ ఉద్యోగం చేస్తా, లేకపోతే చేయను, నీ ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే ఇంకో చదువు పోతా అన్నాడు. అంటే రాజు అంటున్నాడు, నాయన నీ అతిశయానికి, నీ పరాక్రమానికి, నీ బలానికి తగ్గ ఉద్యోగాన్ని నేను అది ఎంచుకున్నాను, కానీ వేరే విధంగా కాదు. ఏ విధంగానైనా నాకు నువ్వు ఇక్కడ ఉండడమే చాలా ఇష్టం. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా వంటశాలకి అధికారిగానే ఉండు అన్నాడు. అని హర్షోత్కర్షమున మనమదరగ పల్కి మత్స్యమనుజాదీసుండు అనిల సుతునేలే ఆతడు తన మనమున ఊరటిల్లే తదవసరమునను. విధంగా సంతోషంగా మహారాజు మాట్లాడి భీముణ్ణి తన కొలువులో ఉంచుకున్నాడు. భీముడు కూడా చాలా సంతృప్తి చెందాడు. కాళ్ళ ఒప్పిదమాడు కట్టను జ్వలము చేయంగ సంకుల బాహులంద మెడల కంచుకమంగంబు కాంతికి మాటుగా మెడహేమ పట్టిక మెనయకుండా వదనంబు కొమరు భావన చేసి వేరుగా నుదుటి పెంపలకల పొదువపడగా పవడంపు చుత్తుల చెవుల రూపడగంగ పాపట తలకట్టు భంగి తప్ప మంచు మరుగుబడిన మార్తాండును బోలే నీరుగా విసియున్న నిప్పు బోలే వేషధారి అయిన విష్ణుండు బోలే ఆ విరటు కొలువు చేర నరుడు వచ్చే. నరుడు అంటే నరనారాయణులు, నరుడు అంటే ఎవరు? అర్జునుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? మహానుభావుడు ఆడవేషంలో వచ్చాడు. కాళ్ళ అందం కనపడని చీర, అలానే చేతుల అందం కనబడకుండా ఉండే శంఖ వలయాలు, శరీరాన్ని కప్పి ఉంచే విధంగా కవచం, కంచుకం, తర్వాత మెడ అందం సన్నగిల్లే విధంగా హేమ పట్టిక,
ముఖ సౌందర్యం డీలాపడే విధంగా పసుపు పూత, నుదురు కనపడని విధంగా ముంగురులు, చెవుల అందం చెడిపోయే విధంగా పగడాల కమ్మలు, అందం రాణించని విధంగా కురులు ముడిచిన తలకట్టు ఉన్నాయి. మంచు కప్పిన సూర్యుడిలాగా, నివురు కప్పిన నిప్పులాగా అర్జునుడు కనిపించాడ. అంటే అర్జునుడు కూడా అందగాడు అన్నమాట. దీని ప్రకారం మగవాళ్ళు ఆడవేషం వేస్తే చాలా అందంగా ఉంటారు. సో ఆ అందం కనబడకుండా ఇవన్నీ కవర్ చేసినవి ఆభరణాలు అని చెప్తున్నారనమాట. వేషధారిలైన విష్ణువులాగా కనబడ్డాడు ఆయన. చూడటానికి ఆడవేషం, కనపడేది విష్ణువులాగా. అంటే విష్ణు అని ఎందుకని ఉంటాడంటే ఆయన కూడా ఒకసారి మోహిని రూపం ధరించాడు కదా. అదే అమృతం భాండం అందరికీ పంచడం కోసం మోహిని రూపం ధరించి వడ్డించాడు కదా. దేవతలకి అమృతాన్ని, రాక్షసులకి కళ్ళుని పోశాడు కదా, 2 భాండాలు పట్టుకొని. అదే అందుకోసం విష్ణువులాగా కనిపించాడు అన్నాడు. ఇటువంటి వేషంలో అర్జునుడు గరుడు కొలువు చేరుకున్నాడు సముద్ర మథనం. అప్పుడు ఒకరోజు ఊరేగింపు మోహిని రూపంలో ఉంటుంది బ్రహ్మోత్సవాల్లో. తను చెంచి పేఢితనమును వనితారూపంబు అమర వాసవసుతుడు ఆ మనుజాధీశునకు సభాజనులకు తను చూపి మంద సంచారములను. అటువంటి ఆడ రూపుతో వచ్చిన పేడిని చూసి వచ్చి రాజును ఆ సభను ఒకసారి చూశాడు అర్జునుడు. మెలంగినం కనుగొని మత్స్యజన విభుండు తన ఒద్దివారలతో ఇట్లని తన దగ్గర ఉన్న వాళ్ళతోటి ఆయన్ని చూసి, ఆ అర్జునుడిని చూసి ఇలా అంటున్నాడు. వనితా వేషము కలిగియున్న అది చల్వం పాడు చందంబు కాదు, నిరూపింప మహానుభావతయు నిర్దోషత్వమును రాజసమ్మును శోభెల్లడు ఎవడేనొకో జగత్పూజ్యుండు క్రీడార్థమిట్లొన రందాల్చిన రూపు కావలయు మీరు హింపుడు ఆట్లదు. వేషం చూస్తేనేమో ఆడవేషం ఉంది, నడకలో అది కనిపించడం లేదు. అలానే నిదానంగా జాగ్రత్తగా పరిశీలిస్తే రాజసం ఉట్టిపడుతుంది ముఖంలో. ఆకారంలో ఏమాత్రం దోషం కనపట్టల్లా. సాముద్రిక లక్షణాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఇతడు లోకమాన్యుడు, అంటే లోకం చేత ఆరాధింపబడేవాళ్ళగా ఉన్నాడు. ఏదో వినోదం కోసం ఈ రూపం స్వీకరించాడేమో మీరు కూడా ఊహించండి అని తన దగ్గర ఉన్న వాళ్ళతో అన్నాడు. అనిల పరిజనంబులు విస్మయంబు కదుర నిశ్చయము చేసి పలుకంగా నేర్పులేక చూచుచుండగా ఆ సవ్యసాచి శరజని విరాట రూపాలతో సవినయముగా. సేవకులు ఆశ్చర్యపడ్డారు ఆ మాటలు విని. ఏం చెప్పాలో వాళ్ళు నిర్ణయించుకోలేకపోయారు, ఏమి మాట్లాడలేక చూస్తుండిపోయారు. అలానే ఈలోగా అర్జునుడు రానే వచ్చాడు దగ్గరికి. విరాట మహారాజుతో సమనీయంగా ఇలా అంటున్నాడు. నిన్ను కొలువంగా వచ్చింది కన్యలకు నాటగరపగా నూపుదు విద్వన్ను తమన్నామంపు బృహన్నల ఏ పేడిననుడు. అతడి ఇట్లని, మహారాజా నిన్ను సేవించడానికి వచ్చానయ్యా. నీ అంతఃపురంలో ఉన్న కన్యలకు ఆటపాటలు నేర్పుతాను. నా పేరు బృహన్నలు అంటారు, నేను నపుంసకుణ్ణి అనగానే విరాటుడు అన్నాడు. ఆయత బాహులును వెడదయైన సమునుత వక్షమును సరోజయతలోచనంబులు ప్రసన్న ముఖంబు ఉదాత్త రేఖయును కాయజు క్రేణిసేయునన కౌశికు మీరు అనంగ విభ్రమశ్రీయును పెంపును కలుగచేసి విధాత్రుడు పేడి చేసినే. ఎంత పొడుగ్గా ఉన్నాయి చేతులు, ఎంత పెద్దగా ఉన్నది వక్షస్థలం, పద్మాల్లాగా ఉన్నాయి కళ్ళు, ముఖం చాలా నిర్మలంగా దర్శనీయంగా ఉన్నది, ఉదాత్తమైన సౌందర్యం కనిపిస్తున్నది. ఇవన్నీ చూస్తుంటే మన్మథుడులాగా ఉన్నాడు ఈ మహానుభావుడు. ఇంద్రుడు కూడా ఇతనికి సరితూగడు, అంత అందం ఉంది. ఇటువంటి విలాసం వైభవం కలిగించ బ్రహ్మ చివరికి ఇతన్ని నపుంసకుని చేశాడేంటి అంటే నపుంసకుని నేనని చెప్పాడు కదా.
చూస్తే ఇంద్రుడిలాగా ఉన్నాడు, వెలిగిపోతున్నాడు ముఖంలో సౌందర్యం. నపుంసకుడు అంటున్నాడు, బ్రహ్మ ఎంతటివాడు, ఇంత బాగా తయారు చేసి విగ్రహాన్ని నపుంసకుణ్ణి చేశాడే అని విరాటుడు ఆశ్చర్యపోతున్నాడు. మత్కోదండ చయంబులోన ఒక సమానార్హ చాపంబు భాస్వత్కాండములు హేమచంద్రిక కనద్వర్శంబు కనద్వర్మంబు నీకెంతయు సత్కారంబున ఇచ్చి వాహన పరిష్కారాంక సంభావ్య సంపత్ కళ్యాణుని చేసి వైభవము దర్పంబును విజృంభింపగా. నాకేమనిపిస్తున్నదంటే, మహానుభావ, నాకున్న విల్లుల్లో ఒక మంచి విల్లు నీకు ఇవ్వాలనిపిస్తుంది నీ ఆకారం చూసి. అంతేకాదు వెలుగులు చిమ్మే బాణాలు, బంగారు పూలు మెరిసే కవచం నీకు ఇచ్చి సన్మానించాలని ఉందయా. అంతేకాదు వాహనము, అలంకారాలు, ఇవన్నీ కూడా గౌరవ లాంఛనాలన్నీ కూడా ఇచ్చి నిన్ను గౌరవించాలని ఉన్నది, ఐశ్వర్యవంతుని చేయాలన్నది, నిన్ను రాజుగా చేయాలని ఉన్నది నాకు అన్నాడు విరాటరాజు. ఏ మునిను మత్స్యరాజ శ్రీ మహిమకు ఎల్ల యుక్తు ఏయతలంపంగా మా మనోరథమునకు నీ మాట విరుద్ధమయ్యేది ఎట్లొక్కో. నిన్ను మత్స్యరాజ వైభవానికి అంతటికీ కూడా అధికారిని చేయాలనుకున్నాను, అయితే నీ మాటలు చూస్తే దానికి విరుద్ధంగా ఉన్నాయి, నువ్వేమో నపుంసకుడు అంటున్నావు. అట్లా ధర్మరాజుడు కూడా ఇదే అన్నాడు, నిన్ను రాజుని చేసి నేను సేవకుడిగా ఉంటాను. ఆకారం చూడంగానే అలా అనిపించింది. అర్జునుడి ఆకారం చూడంగానే కూడా విరాటరాజుకి ఈ మత్స్యరాజానికి రాజుని చేసి నీ సేవకుడిగా నేను ఉండాలనుకున్నాను, కానీ నువ్వేమో నపుంసకుడు నువ్వు చెప్తున్నావు అని విని ఆ మహాపతికి బృహన్నల ఇట్లనియే ఆడుతనంబు నిఖమున అరసి చూచిన లేదు పుంస్త్వము పొడిమి తప్పియున్నది నపుంసక జన్మం అవశ్య భోగ్యమై వడిమి కల్గు శాపమున వచ్చే పురాకృత కర్మ భాగ్యమే బాడును నేర్చునే తొలగ వైవగ నోర్వక పొగవచ్చునే. ఒక క్రూరమైన శాపం వల్ల నాకు ఈ నపుంసకత్వం కలిగింది మహానుభావ. కర్మఫలాన్ని ఎవరు కూడా అనుభవించక తప్పదు కదా, తప్పించుకోలేరు కదా. కావున ఒండు పనులకు సెలవు లేకునికి చేసి అభ్యసించితి శైశవమాదిగాగా దండలాసక విధమును కుండలీను ప్రక్కణంబు తెరంగును పేరణంబు. పేడితనం వల్ల ఏ పని చేయలేక నేను చిన్నప్పటి నుండి కూడా ఈ నృత్య రీతులన్నీ కూడా నేర్చుకున్నాను. ఇందులో 4-5 రీతులు చెప్పారు, దండలాలసకము, కుండలి, ప్రక్కణము, పేరణము అని 4 రకాల నాట్య విద్యలు నేను నేర్చుకున్నాను. విస్తృత వాద్యంబుల మంజుశ్రుతి సంభావ్య గీత సుగతులు సద్భావాశ్రయములు తజ్జన్యరా ఆశ్రయములునైన అభినయంబులెరుగుదును. అంతేకాదు నాట్యమే కాదు, ప్రసిద్ధమైన వాయిద్యాలు కూడా నేను వాయించగలను, మంచి శృతులతో కూడిన గీతాలు కూడా పాడగలను. ఇన్ని తరగుల శ్రమము చేయింతు చతురతా విహీనములైన పాత్రములనైన నట్టు వచ్చునై మెలుగుతూ నగడు కుందు నిపుణ నైపథ్య విధులకు నేర్తున్నదిప. ఏమాత్రం నేర్పరితనం లేని వాళ్ళకు కూడా నాట్యం నేర్పుతా నేను, వాళ్ళని నాట్యంలో బాగా తీర్చిదిద్దుతాను రాజా అనుడు. విషన్న హృదయంబున గర్వముంద నైపుణంబున ఉచితంబుమైన రసి పొచ్చములేమి తదీయ సేవగై కొనుటకు నిశ్చయించి తన కూతు విరాటుడు పిల్వబుచ్చే నర్తనమునకై బృహన్నలకు తత్పరతంతగ నప్పగింపగను. పాపం ఒకవైపు బాధ, అయ్యో ఎంత బాగున్నాడు, పేడిగా మారాడే అని బాధ. ఇంకొక వైపు ఆనందం, ఎందుకంటే నాట్యంలో మంచి నేర్పరి అన్నారు, తన కూతురికి నాట్యం నేర్పుతాడు అని. ఈ రెండు ఒక్కసారి వచ్చినాయి ఆయనకి. వెంటనే మోసం లేదు ఇందులో అని గ్రహించాడు. తన కూతుర్ని పిలిచాడు విరాటుడు, బృహన్నలకు శిష్యురాలుగా నాట్యాభ్యాసం చేయమని అప్పగించాడు. కృష్ణార్పణం వస్తు. రేపు మనం 244వ పద్యం నుండి కొనసాగిద్దాం.